నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రేవంత్ సర్కార్ తెలంగాణ యావత్తు సమాజానికి కూడా ఒక షాక్నిచ్చే అంశాన్ని నేను తీసుకొచ్చా. నిజానికి ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా రైతులను వంచిస్తూ రైతులను నయవంచనకు గురి చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే గతంలో బషీర్బాగ్ కాల్పులు కానీ అంతకుముందు జరిగిన ప్రతి పరిణామాన్ని ఒక్కొక్కటిగా కూడా మనం లెక్కేసుకుంటూ వద్దాం. కాంగ్రెస్ పార్టీ వల్ల పూర్తి స్థాయిలో కూడా రైతులు ఏ విధంగా అంద పాతాలోకి వెళ్ళిపోతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఈరోజు మరొకసారి రైతులకు చాలా 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 భయంకరమైన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రకటించబోతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఏం జరిగింది అనేది ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మీకు కనబడుతున్నది అర్థమై ఉంటుంది. ఇప్పటికే మోటార్లకు మీటర్లు బిగించే రోజులు రానే వచ్చాయి. నిజానికి ఇది చాలా 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 బాధాకరమైన విషయం. ఈ తెలంగాణలో సబ్బండ వర్గాలు కూడా ఆలోచించాలి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. దేశం బాగుండాలంటే ఏది ప్రతి గ్రామం కూడా బాగుండాల్సిన పరిస్థితి ఉంటుంది. దేశానికి పట్టుకొమ్మలే గ్రామాలు అని చెప్తాం. అట్లానే ఆ గ్రామాలలో ఉండే రైతులు కూడా సంతోషంగా ఉండాలంటే, పాడి పంటలతోనే వ్యవసాయంతోనే అద్భుతంగా ఉండాలంటే వాళ్ళకు అనేక రకాలుగా కూడా అవకాశాలకు సంబంధించి వాళ్ళకి ఏమేం కావాలో వాటన్నింటినీ కూడా సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఈరోజు వ్యవసాయానికి మీటర్లు పెట్టే పరిస్థితి వచ్చింది అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది? ఒక్కసారి తెలంగాణ సమాజం మీరే ఆలోచించండి. ఆల్రెడీ ఇదే విషయానికి సంబంధించి 2023కు సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిండు అసెంబ్లీ సాక్షి ఒక విషయాన్ని చెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వం రానే వస్తుంది, ఆ తర్వాత వ్యవసాయానికి మీటర్లు పెడుతుంది, మీ ముక్కు పిండి మరీ పైసలు వసూలు చేసే పరిస్థితి వస్తుంది, ఆ రోజు తెలంగాణ రైతాంగం అంతా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కూడా గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పారు. సో ఈరోజు అదే జరుగుతుంది. వాస్తవానికి జరుగుతున్న పరిణామం అదే. అలాంటి పరిణామానికి సంబంధించి ఇంత బాధ కంటే ఇంత ఘోరమైన విషయాన్ని ఇంకేం చెప్తాం? తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి ఇక్కడ చూడురి. వ్యవసాయ విద్యుత్కు మీటర్లు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ ఏదైతే ఉందో వ్యవసాయ విద్యుత్కు మీటర్లు అంటూ కూడా మనం చూసాం. సో మొత్తానికి సాగుకు శాశ్వతంగా ఉరిపెట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమున్నదండి, కేవలం 6,000 కోట్ల రూపాయల కోసం మీటర్లు పెడుతున్నది రేవంత్ సర్కార్. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా తల తెగినా పర్వాలేదు కానీ వ్యవసాయానికి మీటర్లు పెట్టనివ్వను అంటూ బాజాప్తుగా బహిరంగంగానే బాహాటంగానే చెప్పిండు కేసీఆర్. ఈరోజు ఆనాడు కేసీఆర్ 25,000 కోట్లు పోయినా పర్వాలేదు కానీ రైతుల వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు పెట్టేది లేదు అంటూ హెచ్చరించాడు. నేడు రేవంత్ సర్కార్ కేవలం 6,000 కోట్ల రూపాయలకు మాత్రమే వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ మీటర్లు పెట్టడానికి పూర్తి స్థాయిలో కూడా ఆర్డీఎస్ఎస్ స్కీమ్లోకి విద్యుత్ సంస్థలు వచ్చినాయి. ఇక ఫీడర్లకు మీటర్లు పెట్టాలని కూడా నిర్ణయించిన పరిస్థితి కనబడుతుంది. ఈఆర్సీకి ఇప్పటికే సమాచారం ఇచ్చిన డిస్కంలు నాడు మీటర్లను అడ్డుకున్నాడు కేసీఆర్. 25,000 కోట్లు ఇస్తామని బేఖాతారు, తల తెగిన మీటర్లు పెట్టనివ్వమంటూ ఆ రోజు కేసీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి చూద్దాం ఈ ప్రభుత్వం ఎంత రైతులకు ఎంత అద్భుతాలను సృష్టించిందో ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్న. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేవలం ఎన్ని నెలలంటే కేవలం 15 నెలల కాలంలో అరిగోస చూపెట్టింది, టార్చర్ చూపెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే నరకమే చూపెట్టింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. దయచేసి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రైతుల కోసం అనేక ప్రభుత్వాలు కూడా రైతులను ఎవరైతే హేళన చేశారో, రైతులను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, రైతులను ఎవరైతే పట్టించుకోవాలో ఆ ప్రభుత్వాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిన పరిస్థితి చాలా స్పష్టంగా సుస్పష్టంగా చూసాం. ఈరోజు తెలంగాణలో ఉండే ప్రతి రైతు బిడ్డ ఆలోచించాలి. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి రైతు ఆలోచించాలి. ఎందుకంటే మీ వ్యవసాయ విద్యుత్కు మీటర్లు రాబోతున్నాయి. మీ మోటార్లకు మీటర్లు బిగించడానికి సన్నద్ధమవుతుంది రేవంత్ సర్కార్. 25,000 కోట్లు కాదు భయ్, 30,000 కోట్లైనా కూడా వ్యవసాయానికి మీటర్లు పెడితే రైతుల పరిస్థితి ఏం కావాలి? ఎన్ని కోట్లు పోతుంది? ప్రభుత్వం అనేది ప్రజల కోసమే కదా పనిచేసేది. ప్రభుత్వం అనేది ప్రజల బాగోగుల కోసమే కదా పనిచేసేది. మరి ఈరోజు రైతులకు సంబంధించిన వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారట. వీళ్ళు ఏం చేసి ఈ 15 నెలల కాలంలో ఒకసారి మనం చర్చించుదాం. అది చర్చించిన తర్వాత మిగతాది అన్నిటికీ పోదాం. ఒకసారి చూడండి, రైతు బంధు ఎగ్గొట్టిల్లు, బాజాప్తుగా ఎగ్గొట్టిల్లు. ఇది తెలంగాణలో ఉన్న డైపర్ వేసుకున్న చిన్న పిల్లగా నుండి పండు ముసలైన వరకు అడిగితే చాలా స్పష్టంగా చెప్తారు.
మేము ఈ 7,000 కాదు 5,000 కాదు 14,000 15,000 ఇస్తామని రైతులను ఉదరగొట్టి వాళ్ళను భ్రమల పెట్టి వాళ్ళను పూర్తి స్థాయిలో మాయ చేసి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా రైతులను మోసం చేసింది. ఏ దఫా ఇచ్చిందండి? ఓసారేమో ఎకరం ఉన్నోనికి ఇస్తా అంటది, ఓసారి 2 ఎకరాలు అంటది, ఓసారి 3 ఎకరాలు అంటది, ఓసారి ఇదంటది, ఓసారి అదంటది. మీ అందరికీ తెలిసిన విషయమే. రైతులకు రైతు బంధు ఎగ్గొట్టారు. పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు అప్పుల పాలయ్యేలా చేశారు. ప్రభుత్వం ఇస్తుంది కదా, ఇప్పుడు నేనే ఉన్న వ్యవసాయాన్ని సాగు చేస్తున్నా, దుక్కి దున్నియాలన్నా ఎరువులు దేవాలన్నా లేకపోతే పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ పంటకు ఎరువులు తీసుకురావాలన్నా ఏం చేయాలన్నా కూడా పూర్తి స్థాయిలో ఏం కావాలి? మీ అందరికీ తెలిసిన విషయమే కదా, పైసలు అనేది కావాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు సంబంధించిన రైతు బంధు రైతు భరోసానో పెట్టుబడి సాయమో అదోటి ఇదోటి ఇచ్చేది. దాంతో పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన దాంట్లో ఎంతో కొంత వాళ్ళకు అంటే బాసటగా భరోసాగా నిలిచేది. ఈరోజు మళ్ళొక్కసారి గదే సాహుకారి దగ్గర పోతారు, గదే ఫైనాన్స్ ఆఫీస్ దగ్గర పోతారు. బ్యాంకర్లు కూడా బ్యాంకు లోన్లు ఇచ్చే పరిస్థితులలో లేవు, అప్పుల పాలు తెస్తున్నారు, అప్పుల పాలవుతున్నది తెలంగాణ రైతాంగం. ఈరోజు కేవలం రైతు బంధు ఎగ్గొట్టి పెట్టుబడి సాయం కోసం అన్నదాతలందరినీ అప్పుల పాలు ఎవరు చేసిళ్ళు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇది స్పష్టంగా చాలా క్లారిటీగా చెప్పవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ప్రాజెక్టులను పడావు పెట్టారు. సాగునీళ్ళు ఇవ్వక పంటలు ఎండిపోయే దుస్థితికి తీసుకొచ్చారు. మీ అందరికీ తెలిసిన విషయమే. కరీంనగర్ కానీ అటు నిజామాబాద్ కానీ సిరిసిల్ల కానీ దాంతోపాటుగా సూర్యాపేట కానీ దాంతోపాటు చాలా 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 జిల్లాలో కనుక మీరు చూస్తే చాలా జిల్లాలలో కనుక మీరు చూస్తే ఏం జరిగింది? అన్న ఒక్క తడి నీళ్ళు ఇస్తే మా పంట పొట్టకొచ్చిందన్న, వాటిని పూర్తి స్థాయిలో కూడా ఒక్క తడి నీళ్ళు ఇస్తే చాలు మా పంట చేతికి వస్తుంది అంటూ చాలామంది ఈ తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా ఆర్తనాదాలు చేశారు. కొందరేమో పూర్తి స్థాయిలో పశువులను వదిలేసిరు, కొందరేమో గొర్రెలను మేపిరు, కొందరు బర్రెలను కట్టేసిరు, కొందరు ఎడ్లను కట్టేసిరు, కొందరు కాలబెట్టిలు, కొందరేమో అందులోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది తెలంగాణలో జరిగిన కండ్ల ముందు జరిగిన యథార్థమైన సంఘటనలు. మీ అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ తెలంగాణలో కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టు ద్వారా 100,000 ఎకరాలకు నీళ్ళు అందించవచ్చు అనే ఆలోచనను కూడా సోయి మర్చిపోయిన ప్రభుత్వం ఇది. దాంతోపాటుగా సరిపడా ఎరువులు విత్తనాలు ఇవ్వలేక చెప్పులు పాస్ పుస్తకాలను క్యూలో పెట్టే దుస్థితికి దిగజార్చారు. మీ అందరికీ తెలుసు. ఏ షాప్కి వెళ్ళినా అంటే ప్రభుత్వానికి సంబంధించి డిఏపి బస్తా కావాలన్నా, యూరియా బస్తా కావాలన్నా, లేకపోతే ఎరువులకు సంబంధించి పొటాషియం కావాలన్నా, ఏ బస్తా కావాలన్నా ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అలవోకగా గిట్ల పోయి గట్ల తెచ్చుకునేది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత చెప్పుల లైన్లు వచ్చినాయి, పాస్బుక్లు వచ్చినాయి, టవళ్ళు వచ్చినాయి, రాళ్ళు వచ్చినాయి, ఇటుక పిల్లలు వచ్చినాయి, లైన్లు పెట్టిళ్ళు, పూర్తి స్థాయిలో బారులు తీరిన తర్వాత వీళ్ళు ఏం చేసిళ్ళు? వాళ్ళు అక్కడెక్కడో ఊకున్నారు. ఓ పక్కన ఎండ వడదెబ్బ, దాంతోపాటు నీళ్లు లేక, ఓ పక్కనేమో పూర్తి స్థాయిలో ఫైనాన్షియల్గా ఇప్పటికే రైతు బంధు ఎగ్గొట్టిలు కాబట్టి అటు పైసలు లేక అన్ని రకాలుగా ఓ పక్కన నీళ్ళ కోసం అన్నిటి కోసం ఎదురు చూస్తూ చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు రైతులు. మీ అందరికీ తెలిసిన విషయమే అది. ఇక ఏం చేసిళ్ళు? ఎరువులను ఇచ్చే పరిస్థితి అయిందా? లాఠీ చార్జీ చేసిళ్ళు. 2-3 రోజులు రైతులు పూర్తి స్థాయిలో కూడా ఆ షెటర్ల ముందు నిద్రపోయిన సంఘటనలు కోకొల్లలుగా కనబడ్డాయి. మీ అందరికీ స్పష్టంగా కనబడిన అంశం. ఇక పంట కొనుగోళ్లను నిర్లక్ష్యం చేశారు. ధర్నాలు చేస్తే తప్ప ధాన్యం కొనని దుస్థితి కల్పించారు. ఇది ఏ జిల్లాకి వెళ్ళినా, అది వరంగల్ ఏలూరి, నల్గొండ ఏలూరి, ఖమ్మం ఏలూరి, నిజామాబాద్ బోర్రి, ఆదిలాబాద్ బోర్రి, రంగారెడ్డి బోర్రి, లేకపోతే ఏ జిల్లాకి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేసింది. 6 కాలం కష్టపడి నీళ్ళు రైతు బంధు ఇవ్వకున్నా, విత్తనాలు ఇవ్వకున్నా, నీళ్ళు ఇవ్వకున్నా, కరెంటు చక్కగా ఇవ్వకున్నా 6 కాలం కష్టపడి పూర్తి స్థాయిలో పంటను పండించి ఆ పంట చేతికొచ్చిన తర్వాత దానికి కనీసం మద్దతు ధర కలిపి అంటే కూడా కలిపి అనే పరిస్థితి కనబడ్డది. ఇది మీ అందరికీ తెలుసు. ఇక ఇవన్నీ చాలవన్నట్టు రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతుల గుండెల మీద కుంపట్లు పెట్టేందుకు సిద్ధమవుతుంది. వ్యవసాయ విద్యుత్కు మీటర్లను పెట్టేందుకు అంగీకరించింది. నాడు తల తెగిపడిన మీటర్లను పెట్టనివ్వను అని గర్జించి రైతు ప్రయోజనాల కోసం 25,000 కోట్లను కేసీఆర్ కాదనుకుంటే నేడు కేవలం 6,000 కోట్ల కోసం సీఎం రేవంత్ తలవంచారు. వ్యవసాయానికి శాశ్వతంగా ఉరిపెట్టే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏమవుతుందన్నా మీటర్లు పెడితే? ఒకసారి మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వ్యవసాయానికి మీటర్లు పెడితే పరిస్థితి ఏందన్నా? ఈ ఇంటి బిల్లు కట్టుకోవడానికే మనకు పూర్తి స్థాయిలో కూడా ఆగమాగం అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఇతరత్ర పరిస్థితులలో పూర్తిగా కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే చాలా నరకం అనుభవించే పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ వ్యవసాయానికి మీటర్లు పెడితే పరిస్థితి ఏంది అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. వ్యవసాయానికి కనుక మీటర్లు పెడితే పరిస్థితి ఏంది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇంటి కరెంటు బిల్లు కట్టుకోవడానికే కటకటలాడుతున్నాం.
అలాంటి పంట పండించుకోవడానికి మన భూమిలో మన నీళ్ళకు సంబంధించి మనం పూర్తి స్థాయిలో పంట పండించుకోవడానికి ఆ నీళ్ళను తోడుకోవడానికి వ్యవసాయానికి ఏంది ఇప్పుడు విద్యుత్తును ఉపయోగించాలంటే పూర్తి స్థాయిలో కూడా దానికి కూడా పైసలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇది రైతు ప్రభుత్వం, ఇది మా రేవంత్ సర్కార్ ప్రభుత్వం, ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వస్తే కరువు ఉండదు, కాంగ్రెస్ వస్తే అద్భుతం ఉంటుంది, అరచేతిలో వైకుంఠం ఉంటుంది, పూర్తి స్థాయిలో కూడా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు ఈ అరచేతిలోనే పూర్తి స్థాయిలో చూపించిల్లు మనోళ్ళు. కానీ చివరికి ఏమైంది? ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉంది. ఈరోజు రైతులను నిండా ముంచే ప్రభుత్వం ఏదండి? కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు రైతు బంధు ఎగ్గొచ్చిన ప్రభుత్వం ఏదండి? కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు రుణమాఫీ సరిగ్గా ఇవ్వని ప్రభుత్వం ఏదండి? కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులను సరిగ్గా సప్లై చేయని ప్రభుత్వం ఏందండి? కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధరకు సంబంధించి కొనుగోలు చేయని ప్రభుత్వం ఏందండి? కాంగ్రెస్ ప్రభుత్వం. పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయని ప్రభుత్వం ఏందండి? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ పోతే మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏంది అంటే అదో సముద్రం, దాని గురించి ఎంత చెప్పినా తక్కువ అయిపోయింది. ఇక ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మన వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్తే ఇట్లా కటకేస్తే నీళ్ళు ధన 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 ధనమని వచ్చేది. ఇక ఆ కటక వేయాలంటే కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఆ కటక వేస్తే కరెంటు బిల్లు మూత మోగుతుంది. అది మామూలు మూత కాదు. ఇక ఇండ్లల్లనే 1000, 2000, 3000, 500 కట్టడానికే మన తల ప్రాణం తోకకొస్తుంది. ఇక వ్యవసాయానికి సంబంధించి అన్ని నీళ్లు తోడుతుంది, ఎకరాలకు నీళ్లు వారేయాలంటే పూర్తి స్థాయిలో కూడా ఏంది మోటార్లకు విద్యుత్కు సంబంధించి ఈ మోటార్లకు కనుక మీటర్లు పెడితే మన బతుకులు ఏం కావాలి? మన రైతుల పరిస్థితి ఏంది? కేవలం 6000 కోట్ల రూపాయల కోసం రేవంత్ సర్కార్ ఇగో ఇట్లా తల వంచి జీ హుజూర్ అన్నది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి. ఆ రోజు ఏం చెప్పింది? తల తెగినా పర్వాలేదు కానీ వ్యవసాయానికి మాత్రం మీటర్లు పెట్టమని చెప్పింది కూడా ఇదే సర్కార్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులను వంచడమే కాకుండా, రైతులను మోసం చేయడమే కాకుండా రైతుల జీవితాలతోని ఆడుకోవడానికి సిద్ధమైంది రేవంత్ సర్కార్. చాలా 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 బాధాకరమైన విషయం. ఈరోజు తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి ఆలోచించాలి, ఈ తెలంగాణలో ఉన్న ప్రతి యువకుడు ఆలోచించాలి, ఈ తెలంగాణలో ఉన్న చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. రైతులకు ఎలాంటి సదుపాయాలు అంటే ఉచితంగా సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు అద్భుతమైన సృష్టిని సృష్టించగలరు. మరి అలాంటి రైతులకు అన్ని రకాలుగా కూడా అడ్డంకులను సృష్టించి అన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే అన్ని రకాలుగా కూడా వాళ్ళను పూర్తి స్థాయిలో కటకటాల పాలు చేస్తే ఏంది పరిస్థితి? ఈరోజు రేవంత్ సర్కార్ కేవలం 6000 కోట్ల రూపాయలకు విద్యుత్ వ్యవసాయానికి మోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్ధమైంది. ఇక మీరు త్వరలో కూడా మీ వ్యవసాయ బాబుల దగ్గర ఇలాంటి మీటర్లు చూడబోతున్నారు. ఇక బిల్లులు కట్టడానికి మళ్ళొక్కసారి తెలంగాణలో రేవంత్ సర్కార్ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండుర్రి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరొకసారి మనం గతం గుర్తు చేసుకుందాం. బషీర్బాగ్ కాల్పులను ఇంకా మనం మర్చిపోలే. దాంతోపాటు పూర్తి స్థాయిలో వ్యవసాయానికి సంబంధించి పండగలా మారింది. కేసీఆర్ సారథ్యంలో ఉన్న ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగగా మార్చింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవమైన విషయం. కానీ మా రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం వ్యవసాయం అనేది దండగ్గా మారిపోయింది అనేది ఇంకొక పచ్చి నిజం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక దాంతోపాటుగా ఇక్కడ చూడరు ఎవరున్నారు ఇక్కడ ఏమన్నా అంటే, ఇక మా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇక బీఆర్ఎస్ పార్టీలో అసలు లెక్కనే లేనట్టు మాట్లాడతాడండి మా మంత్రి గారు. ఏంది మొన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలో అడుగుపెట్టిన రజతోత్సవ సభ మీద మావాడు ఉపన్యాసం ఎంత అద్భుతంగా చేసి చూసారు కదా. ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీని హేళన చేయాలి, బీఆర్ఎస్ పార్టీని తిట్టాలి, బీఆర్ఎస్ పార్టీ మీద బట్టగాల్సి మీద వేయాలి, బీఆర్ఎస్ పార్టీ మీద పడేయడవాలి. ఎందుకంటే మనకు క్రెడిబిలిటీ కావాలంటే, మనం ఎదుగుదల కావాలంటే బీఆర్ఎస్ పార్టీని తిరిగితే మనం అందరినీ చూస్తాం, మనం హీరో అవుతామని మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుకుంటాడు. కానీ ఇవాళ ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీరో అయిందని నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎలా అంటే, ఒక మంత్రి గారు పూర్తి స్థాయిలో సభ నిర్వహించినప్పుడు పవర్ కట్ అయింది అంటే ఆ మంత్రి గారికి ఉన్న అసలు పవర్ ఏందో ఇప్పుడు అర్థమైపోతుంది. ఇక చూడురి, ఒకసారికి చూడురి, పొంగులేటికి పవర్ కట్. వారు ఏం చేస్తున్నారు అంటే, వరంగల్లో భూభారతి అవగాహన సదస్సులో నిలిచిన విద్యుత్ సరఫరా అధికారుల తీరుపై మంత్రి అస్థానం, ఫ్లెక్సీలపై కనిపించని పోచంపల్లి ఫోటో, ప్రోటోకాల్ ఉల్లంఘన అంటున్న అధికారులు, వేదికపై దర్జాగా ఆసీనులైన కాంగ్రెస్ నేతలు, తహసీల్దార్ రాజకీయ వ్యాఖ్యలు చురకలంటించిన మంత్రి శ్రీనివాసరెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఫ్లెక్సీలో
కనీసం పోచంపల్లి ఫోటో కూడా లేదట. ఇక ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏంది? ఇక మావోడు ఏడ మీటింగ్లో కూకున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా కరెంటుకు సంబంధించి కటకట అనేది వాస్తవమైన విషయం. సో ఒక్కసారి ఇక్కడ చూడరి, ఇది ఎంత దారుణమైన విషయం ఏంటంటే, మంత్రులు పాల్గొన్న సభలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా చిమ్మ చీకటి కావడం మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ఉర్స్ బైపాస్ రోడ్లోని నాని గార్డెన్లో మంగళవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖతో పాటు అధికారులు సభా వేదికపై ఉండగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చీకటిమయం కావడంతో అధికారులు హైరాణ పడ్డారు. వెంటనే జనరేటర్ ఆన్ చేసి కార్యక్రమం కొనసాగించాల్సి వచ్చింది. విద్యుత్ అధికారులు వచ్చి సరఫరాను పునరుద్ధరించారు. కాగా ఈ సభ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని తలపించింది. ఇద్దరు మంత్రులు, జిల్లా అధికారులు పాల్గొన్న కార్యక్రమంలో సభా వేదిక పైన కాంగ్రెస్ నాయకులు కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫోటో లేకుండానే అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభం ముందే వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ రాజకీయ ప్రసంగం చేయగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతనికి చురకలు అంటించారు. అధికారులు రాజకీయాల గురించి మాట్లాడొద్దని, తాము మాట్లాడతామని కూడా సూచించిన పరిస్థితి కనబడుతుంది. ఏమైపోయింది? వరంగల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి అక్కడ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫోటో లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ చూసారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొండా సురేఖ అంటే ఒకప్పుడు ఇమేజ్ బాగానే ఉండేది, ఇప్పుడు పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మరొకసారిగా ఇది డ్యామేజ్ అనుకోవడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక రెండో విషయం, విపక్షాల మీద AK-47 గన్ను లెక్క గురివెచ్చి తూటాలు కాలుస్తా అంటే ఏమవుతుంది? ఆ గన్ను సూచి ఎటు పెట్టాలో అటు పెట్టాలి, కానీ మనకే వెచ్చి కాల్చుకుంటే గిట్టనే అవుతుంది. ఎందుకంటే సూర్యుని మీద ఉమ్మితే ఏమవుతుంది? చివరిగా వచ్చేది మన మీదనే పడుతుంది. గట్లనే ఉన్నది మా పొంగులేటి అన్న కథ. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, ఈరోజు పూర్తి స్థాయిలో అధికార పార్టీలో ఉన్న కదా అని, మంత్రి అయినా కదా అని ఇక ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ మీద. ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే భూవ పెట్టిందో, ఏ బీఆర్ఎస్ పార్టీలో అయితే పనిచేసిండో గా బీఆర్ఎస్ పార్టీలనే బచ్చాగాళ్ళు, లుచ్చాగాళ్ళు అంటూ రకరకాలుగా ఈయన ఆరోపణలు చేసిన పరిస్థితి మనం అందరం విన్నాం. సో మంత్రి గారు స్వయంగా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మీ సభలో కూడా కరెంటు కూడా ఉంచే అంత పరపతి మీకు లేదు. ఇక మీరు విపక్షాల గురించి మాట్లాడాలి. అప్పుడు మాకేమనిపిస్తుంది తెలుసా? నేనేం కట్రావన్నీ, నేనే పిట్టలు దొరండి అంటారు చూడు, ఆ డైలాగులు మాకు గుర్తొస్తాయి. ఆ తర్వాత మేము రకరకాల ఆలోచనలు వస్తాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు మొట్టమొదటిసారిగా మంత్రులు, మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ పాత్ర గుండు సున్నా, కోడుగుట్టు. ఇక మీరు ఇట్లా మనం మాట్లాడుకుంటా పోతే ఈరోజు తెలంగాణ సమాజం కూడా పూర్తి స్థాయిలో ఆలోచిస్తుంది. ఈరోజు పూర్తిగా కూడా మీ సభలో కరెంటు పోయింది అంటే మీకు ఎంత పరపతి ఉన్నది, మీకు అధికారులకు సంబంధించి, లేకపోతే మీ ఏర్పాట్లు ఎంత మంచిగా చేస్తున్నారో. ఇద్దరు మంత్రులు ఉన్న కడ కరెంటు పోయింది. ఇక కాంగ్రెస్ కరెంట్ ఇస్తుంది, మనం పూర్తి స్థాయిలో మళ్ళీ ఇది ఫ్రీ కరెంటు, జీరో కంటూ మన్ను మసానం అని అబద్ధాలు చెప్తారు. ఇక దాంతోపాటుగా మరో అంశం, రైతులను భయపెట్టి భూములను కొల్లగొచ్చి ఓట్లేసిన వారిని నిండా ముంచిన వకీల్ సాబ్ అసైన్డ్ భూములను పట్టాగా మార్పిస్తానని హామీ. మాట తప్పి ఆ భూములపైనే ప్రజాప్రతినిధి కన్ను. ముందుగా అనుచరులతో భూముల కొనుగోలు, పట్టా కాగానే కుటుంబ సభ్యుల పేరిట మార్పిడి. సందట్లో సడేమియాల ప్రభుత్వ భూమికి ఎసరు. 100 ఎకరాలలో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు. చౌదరిపల్లిలో 100 ఎకరాలకు పైగా భూమాయ. సిద్దిపేట కలెక్టర్కు న్యాయవాది ఫిర్యాదు అంటూ కూడా చూడొచ్చు. నాకు ఓట్లేయండి, మీ అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తా. ఇంటికి జత ఎడ్లు ఇస్తా. ఎన్నికలలో ఓ జాతీయ పార్టీ నేత రైతులకి ఇచ్చిన హామీ ఇది. ఆ తర్వాత ప్రజాప్రతినిధి అయ్యారు. ఇప్పుడు మరో మెట్టెక్కి హస్తినా దాకా ఎదిగారు. అయినా రైతులకు ఇచ్చిన హామీని మర్చిపోలేదు. రికార్డులలో లావాని పట్టగా మార్చే వచ్చే భూములను పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండు? పట్టగా మారిపోయాయి. లావాని పట్టా వచ్చే భూములు పట్టాగా మారిపోయినాయి. కాకపోతే ఆ భూములు ఇప్పుడు రైతుల పేరు మీద లేవు. కొన్ని నాటకీయ పరిణామాలతో చివరి రైతుల భూములు సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేరు మీదకి వచ్చాయి. నిన్నటిదాకా హడావిడి పడిన ఆ భూములను మాగాని కలవచ్చింది. భూములలో ఉన్న ఓ చెరువు ఏకంగా కాలగర్భంలోనే కలిసిపోయింది. వీటికి మించి ప్రభుత్వ భూమి కూడా తోడై 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వ్యవసాయ క్షేత్రం వెలిసింది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లిలో సర్వే నెంబర్ 294లోని భూముల కథ ఇది అయిపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లా అండి ఇది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన స్టోరీ చాలా స్పష్టంగా ఉంటుంది, చూడాలి. ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పటికే సిద్దిపేట జిల్లా. ఇది సిద్దిపేట మండలం చౌదర్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ 294లో 178.6 ఎకరాల భూమి ఉన్నది. 1952-53లో రెవెన్యూ పహానీ రిజిస్టర్ ప్రకారం ఇది రక్పా. ఇందులో మొదటి 3 నెంబర్లు 2094/1లో 9.04 ఎకరాలు, 294/2లో
7.28 ఎకరాలు. 294/3లో 34.20 ఎకరాలు అంటే మొత్తం 51 ఎకరాల 12 గుంటలకు సంబంధించిన భూమి ఖారీజ్ ఖాతా నమోదై ఉన్నది. మిగిలిన 294/4 నుంచి 294/10 వరకు ఉన్న డివిజన్ సర్వే నెంబర్లలో 126.28 ఎకరాలు, 294/4 17.27 ఎకరాలు, 294/5 8.24 ఎకరాలు పూర్తి స్థాయిలో కూడా 294/6 1.23 ఎకరాలు అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ భూమి మొత్తం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతకు సంబంధించి ఖతమైపోయిందట. ఇగో ఇదే భూమి ప్రజాప్రతినిధి ఆధీనంలో ఉన్న భూమి ఇది. ఎన్నికల ఎజెండాగా భూ సమస్య అసలు ఏం చెప్పిండి ఈసారు పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ కూడా అన్ని రకాలుగా నేను అన్ని రకాలుగా చేస్తా అని కూడా హామీలు ఇచ్చిండు సారు. ఇక ఏంది అంటే పూర్తి స్థాయిలో ఒక్కసారి చూద్దాం. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. అంటే పేదల భూమిని కాస్త ఇగో ఈ భూమి కనబడుతుంది కదా, ప్రజాప్రతినిధికి సంబంధించిన ఆధీనంలో ఉన్నది. ఇది వ్యవసాయ క్షేత్రంగా మారిపోయిందట. ఇక మన లీడర్ల దగ్గరికి సమస్యలు పోతే ఉన్న భూములను గుంజుకునేటట్టు ఉన్నారు. తెలంగాణ బిడ్డలారా పైల మనోళ్ళు రాబందుల కంటే అధ్వానం మారిపోయారు కదా. ఇక చూడండి, రైతులను భయపెట్టి భూములను కొల్లగొచ్చిండట సారు. ఏం చేసిండు పూర్తి స్థాయిలో కూడా ఇంతకంటే దారుణమైన విషయం ఏముంటుందండి? ఏమని చెప్పిండి ఇక్కడ? రైతులకు ఇచ్చిన హామీని మర్చిపోలేదు. రికార్డులలో లావాని పట్టగా వచ్చే భూములను పట్టాగా మారిపోయాయి. కాకపోతే ఆ భూములు ఇప్పుడు రైతుల పేరు మీద లేవు. ఏంది ఇక్కడ నాకు ఓట్లే అండి, ఆ భూములు అన్నీ కూడా పట్టాగా మారుస్తా, పట్టాగా మార్చేసి ఏం చేస్తా, ఇంటికొక జత ఎడ్లు కూడా ఇస్తా. ఎన్నికలలో జాతీయ పార్టీకి సంబంధించిన రైతులకు ఇచ్చిన హామీ అది. ఆ తర్వాత ఆ ప్రజాప్రతినిధి అయిపోయిన తర్వాత భూములన్నీ కొల్లగొచ్చింది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకే ఉంటుంది? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. న్యాయం చెయ్యి మహాప్రభు అంటే న్యాయం చేస్తా అని మన భూములనే మింగుతాయి. ఇంకా మనం ఏం చేద్దాం? మన రాజకీయ నాయకుల తీరు ఎంత అద్భుతంగా ఉంది అంటే మీరే ఆలోచించుకోరు. దొంగల దగ్గరికి సమస్యల కోసం పోతే వాళ్ళు పూర్తి స్థాయిలో మనల్ని మింగేటట్టున్నారు ఈరోజు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? రైతులను పూర్తి స్థాయిలో భయపెట్టి భూములను కొల్లగొచ్చిండట. ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో అసైన్ భూములు, లావాని పట్ట భూములను పూర్తి స్థాయిలో మీకే వచ్చేటట్టు చేస్తా, మీకు ఇంట్లోకి ఒక జత ఎడ్లను కూడా ఇస్తా, నన్ను గెలిపిర్రి అన్నాడు. గెలిపించినాక ఏం చేసిండినే? బుక్ అని ఈయననే మింగేసిండు. ఫస్ట్ బినామీల పేర్ల మీద, లేకపోతే రకరకాలుగా, తర్వాత ఇంటి పేర్ల మీదుగా మారిపోయినాయి. ఇక ఇంతకంటే దారుణంగా ఇంకేముంటుంది? ఇక దాంతోపాటు నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ ఇచ్చిండని. ఏంది? అబద్ధాల వరద, ఎన్డీఎస్ఏ నివేదికను రాజకీయమే. ఏంది? బీఆర్ఎస్పై బురద జల్లే లక్ష్యం. కాళేశ్వరంపై గతంలో మాదిరిగానే పూర్తి స్థాయిలో కూడా విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఎన్డీఎస్ఏ ఏది పూర్తి స్థాయిలో కూడా ఎన్డీఎస్ఏ కాదు, ఇది ఎన్డీఏ జేబు సంస్థ అంటూ కూడా చెప్పింది. పోలవరం కూలి 5 ఏళ్లు దాటినా కూడా అటువైపు కన్నెత్తని కూడా చూడలే ఎన్డీఎస్ఏ అధికారులు. బ్లాక్ 7 తిరిగి కట్టడం ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ను ఉపయోగంలోకి తీసుకురావచ్చు. రాజకీయాల పేరిట రైతుల గొంతు కోయొద్దు. మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఒకసారి ఈ ప్రాజెక్టుల గురించి మనం చాలా ఉన్నాయి. తెలంగాణలో ప్రాజెక్టుల గురించి కనుక మాట్లాడుకుంటే, ఈ తెలంగాణలో నీళ్ళ గురించి, ప్రాజెక్టుల గురించి, లేదా ఇతరత్రాల గురించి మాట్లాడుకుంటే ఈ తెలంగాణలో చాలామందికి నాలెడ్జ్ లేదు. ఇది వాస్తవమైన విషయం. ఏళ్ళ మీద ఇట్లా లెక్క పెట్టచ్చు. ఎవరికి? ప్రజలకు కాదు నేను అనేది, రాజకీయ నాయకులకు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థలం మన నీళ్ళన్నీ దొబ్బుకుపోతూ ఉంటే మనలో మాత్రం ఇట్లా గుడ్ల గుబ్బ లెక్క కళ్ళు పెద్దవి చేసి చూస్తారు తప్ప ఏం చేయరు. అక్కడ వాళ్ళు సైన్యం వేసుకుని వస్తారు. రాయలసీమకి సంబంధించి గతంలో ప్రభుత్వ హయాంకి సంబంధించి ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏకంగా ఒక ఊరు మండలం అంతా ప్రజలు వచ్చి వాళ్ళే గేట్లు ఓపెన్ చేసుకొని పోయారు. కానీ మన నీళ్లు దొబ్బుకపోతా అంటే మాత్రం మనం ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. మనం మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఇంతకైతే దారుణమైన పరిస్థితి ఏందండి? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, రంగనాయకు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టును పరావు పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీళ్ళ కోసం ఇబ్బంది పెడుతూ ఈరోజు పూర్తి స్థాయిలో ఏవైతే ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం ఏమైపోయింది? అలా కనీసం ఇక మనసులను తీయలే తెలుసా? చాలా హృదయ విదారకమైన సంఘటన, చాలా ఘోరం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎక్కడో పరాయి రాష్ట్రం నుంచి మన కోసం వచ్చి మనకు నీళ్ళు ఇవ్వడానికి తన ప్రాణాలను వదులుకున్న వ్యక్తిని మనం పూర్తి స్థాయిలో రక్షించలేక కనీసం ఆ చివరి చూపు కూడా కానరాని పరిస్థితి అయిపోయింది.
పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అంతే, మేడిగడ్డ ప్రాజెక్టు పరిస్థితి అంతే. ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన పరిణామాలను మనం చూస్తే ఆ నీళ్ళు అందించాల్సింది పోయి కనీసం నీళ్ళను కూడా పట్టించుకునే పరిస్థితులలో లేరియా. ఎంత ఘోరమైన పరిస్థితి అండి ఈరోజు. ప్రాజెక్టులను పట్టించుకోర్రా నాయన అంటే ఆ ఊకే బీఆర్ఎస్ మీద అదేంది దాన్ని ఏమంటారు, ఒకటే ఏడుపు వద్దు బాబో బీఆర్ఎస్ అత్తే ఎట్లా ఏం కథ అన్నట్టే ఏడతారు, ఊకే ఏడతారు వీళ్ళు. ఏడుపు కొట్టుకోలు తయారయ్యారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన. కనీసం దానికి సంబంధించి పరిష్కారం చూద్దామని లేని పరిస్థితి కనబడుతుంది. ఇక కాంగ్రెస్లోకే ఇంట్లో మీకు నిరుపేదలు కనిపిస్తలేరా, కమిటీలకు నచ్చినట్టు ఎంపిక, ఆగ్రహంతో రోడ్డెక్కిన ప్రజలు పలు చోట్ల అధికారుల అడ్డగింత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది వాస్తవమైన విషయం. మీరు ఏ దృశ్యాన్నైనా చూడుర్రి, ఎక్కడైనా చూడు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ అడుగుపెట్టినా, ఏ గ్రామంలో అడుగుపెట్టినా, ఏ మండలంలో అడుగుపెట్టినా, ఏ నియోజకవర్గంలో అడుగుపెట్టినా, ఏ జిల్లాలో అడుగుపెట్టినా మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మా కార్యకర్తకి ఇస్తాం, భాజపాకి ఇస్తాం బా ఏమని చెప్పుకుంటాం అన్నట్టుగా తయారైపోయారు. ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడు ఉంటే వాళ్ళ సడ్డకునికి, తమ్మునికి, అల్లునికి, బామ్మార్దికి అందరికీ పథకాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ తెలంగాణలో నిరుపేదలకు మాత్రం పెట్టే ప్రయత్నం అయితే ఎక్కడా చేయలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పేదలకే కదా, ఇది ఇందిరమ్మ సర్కార్ కాదని చాలా స్పష్టంగా తేలిపోయింది. ఇది ఇందిరమ్మ సర్కార్ కాదు, ఈ ఇందిరమ్మ సర్కార్ అనుకొని భ్రమపడే వాళ్ళు పూర్తి స్థాయిలో బయటికి రారు. ఇది ఇందిరమ్మ సర్కార్ కాదు, ఇది ప్రజల సర్కార్ కాదు, ఇది మనల్ని పాతాళాలకి తొక్కే ప్రభుత్వం. అంతకుమించి ఇక్కడ చేసేది ఏమీ లేదనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతకుమించి కూడా ఇక్కడ ఏం కాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటుగా మరొక విషయాన్ని కూడా చూడొచ్చు. సో సైనికులకే ఫ్రీడమ్, త్రివిధ దళాల అధిపతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ పహల్గామ్ దాడికి సంబంధించి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే, టైం టార్గెట్ మోడ్ సాయుధ దళాలే నిర్ణయించుకోవాలి అంటూ కూడా చూడొచ్చు. దాడికి పాల్పడిన వారికి ఊహకందని రీతిలో శిక్ష ఉండాలి. ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం, త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నేడు కేంద్ర కేబినెట్ భేటీ, కీలక డిసిషన్స్ ప్రకటించే ఛాన్స్ అంటూ కూడా చూడొచ్చు. 48 గంటలు కేంద్రాల 48 టూరిస్ట్ కేంద్రాల మూసివేత, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. పాక్ వెళ్లే ఈ కామర్స్ ఎలక్ట్రానిక్ ఎగుమతులపైన కూడా బ్యాన్. ఇక పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఎక్స్ ఖాతాలో బ్లాక్. ఇక ఇండియాలో కూడా నిలిపివేస్తూ భారత సర్కార్ నిర్ణయం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మీ అందరికీ తెలుసు, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత సైన్యాన్ని ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అందుకు టైము టార్గెట్ ఫిక్స్ చేయాలని భద్రతా బలగాలను ఆదేశించినట్లుగా సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోని ఈ నెల 22న జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహం పెళ్లిబిగిసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. టెర్రర్ అటాక్ను సీరియస్గా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై తీవ్ర ఆంక్షలు విధించింది. ఆ దేశ పౌరుల వీసాలను రద్దు చేసింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు కేంద్రం పూర్తి కార్యాచరణలోకి దిగినట్లుగా కనిపిస్తుంది. మంగళవారం ప్రధాని మోదీ నివాసంలో త్రివిధ దళాల అధిపతులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మోడీ కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి దేశ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం, లక్ష్యం, ప్రణాళిక రూపొందించేందుకు ఫ్రీడమ్ ఆ త్రివిధ దళాలకు ఉందని స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఇక టెర్రరిస్టులకు తగిన సమాధానం ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోగల సామర్థ్యం సైన్యానికి ఉందని ఆయన అభిప్రాయం పడినట్లుగా తెలుస్తుంది. ఉగ్రవాదానికి తగిన దెబ్బ కొట్టడమే దేశ దృఢ సంకల్పం అని అన్నారు. సాయుధ దళాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మోదీ పేర్కొన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ప్రధాని నరేంద్ర మోడీ దేశ రక్షణ కోసం మాత్రం ఖచ్చితంగా కూడా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా పోరాటానికి, ఉధృతానికి సిద్ధమైండు. ఎట్టి పరిస్థితులలో నా దేశానికి సంబంధించి ఉగ్రవాదాన్ని నశించాలి, దాంతోపాటు ఈ టెర్రరిస్టుల అటాక్లు ఉండకూడదు. పాకిస్తాన్ ప్రతిసారి కూడా ఏదో ప్రపంచవ్యాప్తంగా దేశాలే లేనట్టు అదే ఎందుకు మారుతున్నది అంటే, అక్కడ టెర్రరిస్టులను పూర్తి స్థాయిలో కూడా పెంచి పోషిస్తున్నది. దాంతోపాటు నిన్న టెర్రరిస్టులను కాపాడుకోవడానికి మళ్ళీ భారత్ సర్జికల్ స్ట్రైక్ లాంటి ఎలాంటి ఉపద్రవమైనా రావచ్చు అని చెప్పి వాళ్ళను బంకర్లో దాచే ప్రయత్నం చేసింది. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎంత ప్రోత్సహిస్తుంది అనేది ఆలోచించండి. భారత్ మాత్రం చాలా శాంతియుతంగా ఉన్నది, ఉంటే కావాలని రెచ్చగొచ్చు, గోక్కున్నట్టున్నది. ఇప్పుడు పరిస్థితి చాలా చేజాడిపోతుంది. ఎందుకంటే ప్రధాని మోదీ రంగంలోకి దిగినాక ఇంకేముంటుంది, అలా లొట్టపీసాలు ఉండేదేముంటుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం కూడా మీరు చూడాలి. ఇక మన ముఖ్యమంత్రి గారు అందరికీ రుణమాఫీ అయింది, ఓపెన్ ఛాలెంజ్ నిరూపించేందుకు మేము సిద్ధం, టైము, డేటు, ప్లేస్ మీరే ఫిక్స్ చేయండి, మా మంత్రులు లేదా సీఎం వస్తారు, ఏ ఊరికైనా పోదాం, అక్కడే తేల్చుకుందాం, 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తాం. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్, అందరికీ రుణమాఫీ అయిందని గతంలోనే సీఎం ప్రకటన.
ఏది జగ్గారెడ్డి సవాల్తో ఇరకటంలో కాంగ్రెస్. ఏ గ్రామంలోనూ పూర్తి స్థాయిలో కాని రుణమాఫీ. సీఎం సొంత గ్రామం, సొంత నియోజకవర్గం, మంత్రుల సొంత ఊళ్ళల్లోనూ అదే పరిస్థితి. రుణమాఫీపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత. జగ్గారెడ్డి వ్యాఖ్యలతో మరింత డిఫెన్స్లోకి కాంగ్రెస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది రుణమాఫీ రచ్చ మరోసారి రాంచుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. 100% రుణమాఫీ అయిందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. లేదు కాలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అంటుంది. నిరూపించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని అధికార పార్టీ సవాల్ విసురుతుంది. నిరూపిస్తే రాజీనామా చేస్తామని ప్రతిపక్ష పార్టీ గతంలోనే ప్రకటించింది. మొత్తానికి రైతు రుణమాఫీ మళ్ళీ టైం లైట్లోకి వచ్చింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తారు. మంగళవారం గాంధీ భవన్లో మీడియా సమావేశం పెట్టిన ఆయన రాష్ట్రంలో 100% రైతులకు రుణమాఫీ అయిందని ప్రకటించారు. కాలేదంటారా? టైం, డేట్, ప్లేస్ ఫిక్స్ చేయండి, డిసైడ్ చేయండి, మేము వస్తాం, అక్కడే తేల్చుకుంటామంటూ కూడా సవాలు విసిరారు. మా మంత్రులకు సంబంధించి కానీ మా ముఖ్యమంత్రి కానీ వస్తారంటూ ప్రకటించేస్తారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టిన జగ్గారెడ్డి ప్రతిపక్ష పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఎక్కడికైనా వస్తాం, ఏ ఊరికైనా వస్తాం, రైతులందరికీ రుణమాఫీ అయిందని నిరూపిస్తామంటూ చెప్పుకొచ్చారు. నిజంగా కూడా ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫోన్ కాల్ జగ్గారెడ్డి ఫోన్ నెంబర్ ఉంటే బాగుండు. నేను స్క్రీన్ మీదనే ఇద్దును. ఆ జగ్గారెడ్డి ఫోన్ చేయరు. ముఖ్యమంత్రి స్వగ్రామంలో కాలే, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కాలే, మంత్రుల సొంత గ్రామాలలో కాలే, మంత్రుల సొంత నియోజకవర్గాలలో కాలే, రాష్ట్ర వ్యాప్తంగా కాలే, పూర్తి స్థాయిలో కూడా ఏ గ్రామానికి వెళ్ళినా, మండలానికి వెళ్ళినా, నియోజకవర్గానికి వెళ్ళినా, జిల్లాకి వెళ్ళినా, రాష్ట్ర స్థాయికి వెళ్ళినా రైతులకు రుణమాఫీ అయింది అనేది పచ్చాబద్ధం. కొంతమందికి అయింది కానీ 100% కాలేదనేది పచ్చాబద్ధం. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సవాలు విసిరింది? నేను కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా మంత్రులుగా వస్తారు, టైము డేటు ఫిక్స్ చేయన్నాడు కదా, మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా ఫిక్స్ చేసుకోరు. మా కెమెరాలన్నీ మేము ముంగట ఉంటాయి. ఏ గ్రామంలో పూర్తి స్థాయిలో అయిందో, ఏ మండలంలో పూర్తి స్థాయిలో అయిందో, ఏ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అయిందో చెప్తే సరిపోతుంది. అది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సొంత నియోజకవర్గం కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గం కావచ్చు, ఏది ధనసరి అనసూయ గారి సొంత నియోజకవర్గం కావచ్చు, లేదా జగ్గారెడ్డి గారి సొంత నియోజకవర్గం కావచ్చు. ఏ నియోజకవర్గంలో అయిందో చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ రైతాంగం మొత్తం అడుగుతున్నారు. మళ్ళీ పోయి సిటీలోకి వచ్చి సిటీలో ఈ నియోజకవర్గంలో అయిందంటే మరి ప్రజలు వేరే రకంగా అంటారు. ఎందుకంటే ఇక్కడ భూములు లేదు, ఇక్కడ వ్యవసాయాలు చేసేటోళ్ళు లేరు. మళ్ళీ రైతులు ఇక్కడ సిటీ వాళ్ళని పట్టుకుని అనేరు. అమ్మో వీళ్ళకి అలాంటి నాటకాలు కూడా వస్తాయి. సో మొత్తానికి రుణమాఫీ అనేది జరగలేదు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇది ఓపెన్ వీళ్ళు ఛాలెంజ్ చేసిరు కదా, వీళ్ళు తోక ముడిచి పరారైతారు. ఎందుకు ఇలాంటి ఆర్భాటాలు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పర్వంతా గంగపాలైపోయింది, ఇంకా దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. 100% ఏడైందయ్యా జగ్గారెడ్డి? ఏదో రాహుల్ గాంధీ వచ్చి భుజం మీద చేయంగానే మొత్తం ఆకాశంలో తేలుతున్నావా ఏంది? ఏ గ్రామంలో అయింది? పోదామా మరి? తెలంగాణలో చాలామంది వస్తారు రైతులు. ఇక చూడు ఇక్కడ ఏమైంది? రుణమాఫీ విషయంలో గతంలోనే సవాల్ విసిరారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ అయిపోయిందని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డి పల్లెకైనా సరే, ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లోని ఏ గ్రామానికైనా సరే, లేదా ఉప ముఖ్యమంత్రి మంత్రుల సొంత ఊళ్ళకైనా సరే, మీడియా లైవ్ కవరేజ్తో వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరి అయినా 100% రైతులకు రుణమాఫీ అయిందని కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తే మేము స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా సమర్పించి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటామని బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆన్ రికార్డ్ ఇదే సవాలు రాష్ట్ర ప్రభుత్వానికి విసిరారు. కానీ అప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. కానీ ఇప్పుడు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యలతో మరోసారి రుణమాఫీ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది అంటూ కూడా చూడొచ్చు. నిరూపిస్తే రాజీనామా చేస్తా. ప్రభుత్వానికి గతంలోనే కేటీఆర్ సవాల్. రాష్ట్రంలోని ఏ ఒక్క ఊరిలోనైనా 100% రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేస్తా. అసెంబ్లీలోనూ ప్రకటించిన మాజీ మంత్రి కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏమైపోయింది అంటే 100% రుణమాఫీ కాలేదని తెలంగాణ ప్రాంత ప్రజలు రోజు ఇప్పుడు ఫోన్ చేస్తే లొల్లి పెడతారు. ఇక ప్రతిపక్షాన్ని ఇరుకున పెడదామని ప్రయత్నించి అధికార పార్టీ డిఫెన్స్లో పడ్డట్టయింది. రైతులు మర్చిపోయిన అంశాన్ని మరోసారి గుర్తు చేసినట్లయింది. ఇప్పటికే రైతు బంధు విషయంలో రేవంత్ సర్కార్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు అన్నదాతలు. జిల్లాలో పర్యటనకు వెళ్ళినప్పుడు స్వయంగా మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో 2-3 సార్లు మాటలు మార్చడంతో ఆయన చెప్పిన నమ్మే పరిస్థితులలో తెలంగాణ రైతాంగం లేదనేది వాస్తవం. చల్లారిన అగ్నిజ్వాలలను మళ్ళీ
గెలుక్కుంటుంది కాంగ్రెస్, గెలుకుతుంది కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీ మరోసారి తెరపైకి తేవడం అంటే కొరివితో తలగొక్కున్నట్టే, రైతులు మర్చిపోయిన గాయాన్ని మళ్ళీ రెచ్చగొట్టినట్టే. ఇక కాంగ్రెస్ నాయకులు ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా కూడా రైతుల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నది నిజం. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేనిది వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి పోయినా ఏ గ్రామానికి పోయినా ఇదే తేలుతుందని కూడా వాస్తవం. మరి జగ్గారెడ్డి విసిరిన సవాలుకు ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మరిన్ని తిప్పలు తప్పవనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇక్కడ ఏంది 100% మొట్టమొదటిసారిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఒక్క ఏడాది కడుపు మార్చుకుంటే 40,000 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు. దాని తర్వాత ఏం చేసిరు, మంత్రుల కమిటీ 35,000 కోట్లు అన్నది. దాని తర్వాత అసెంబ్లీలో ఏమన్నారు, 26,000 కోట్లు అన్నారు. దాని తర్వాత వీళ్ళు రుణమాఫీ చేసింది ఎంత, 17,900 కోట్లు చేసారు. మరి రైతులకు 100% రుణమాఫీ ఎక్కడి నుండి అయింది జగ్గారెడ్డి గారు? మీరేమన్నా రుణమాఫీ చేసిర్రా మాకు తెలియకుండా? సినిమాల్లో ఒక 1 2 3 1 2 3 4 అని ఎంటర్ కొట్టంగానే అందరికీ మీరు ఏమైనా పైసలు వేసి అయింది? మాకైతే తెలియదు. మరి అయితే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఒకసారి చూడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నది. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మొత్తం తెలుసు రైతు రుణమాఫీ కాలేదని, మీ ఇజ్జత్ ఆల్రెడీ పోయిందని. ఇంకా మళ్ళీ దాంట్లో ఇంకెందుకు మీ ముచ్చట ఎందుకు? ఇక మా ముఖ్యమంత్రి నిన్న ఒక సమీక్ష చేసిండు. ఓరయ్యో ఇది చూసిలా, ఓరయ్యో ఇది చూడకపోతే చూడుర్రి. ముఖ్యమంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు మిస్ వరల్డ్ పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఓరయ్యా ఇదేంది ఇది అనా అక్క తమ్ముడు బాబాయ్ పిని తదా చూడండి ఈ వార్త, అంత అద్భుతమైన వార్త చూడండి. మిస్ వరల్డ్ పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మే 10న మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశం. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వస్తున్న మొత్తం పార్టిసిపెంట్స్కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై మంగళవారం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏది తెలంగాణ సెక్రటరియట్ ఏమైందన్నా, వాస్తు భాగం లేదే, ముఖ్యమంత్రి పీఠం పోతుందని ఎవరన్నా చెప్పి రాయేంది, అటు మొకాన కూడా పోతలేవాట. ఏంది కమాండ్ కంట్రోల్ రూమ్లో సమీక్షా సమావేశాలు చేస్తున్నారండి. భద్రతా విభాగానికి సంబంధించి కేసీఆర్ గారు కలలు కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తే దాంట్లోకి వెళ్ళి మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం పేరు పెడితే ఆ సచివాలయంలో అడుగు పెట్టడానికి కూడా గజ 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 వణుకుతున్నారట. ఇక ఇంకొక విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న దాని మీద సమీక్షా సమావేశం లేదు. ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం మీద సమీక్షా సమావేశం లేదు. ప్రాజెక్టులు పడా ఉన్న దాని మీద సమీక్షా సమావేశం లేదు. ప్రాజెక్టులు రిపేర్ చేసే దాంట్లో సమీక్షా సమావేశం లేదు. నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో సమీక్షా సమావేశం లేదు. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగ నియామకాలలో సమీక్షా సమావేశం లేదు. గ్రూప్ 1 స్కామ్ మీద సమీక్షా సమావేశం లేదు. దాంతోపాటు అభివృద్ధి మీద సమీక్షా సమావేశం లేదు. పోలీసులకు సంబంధించి దాని మీద సమీక్షా సమావేశం లేదు. కానీ మిస్ వరల్డ్ అందాల పోటీల కోసం మాత్రం సమీక్షా సమావేశాలట. ఎంత బాగున్నది, ఎంత బాగున్నది, భలేగా ఉన్నది కదా. అంటే ముఖ్యమంత్రి అందాల పోటీలకు సమీక్షా సమావేశం పెట్టి అందుకున్నది, కానీ రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించి సమీక్షా సమావేశం పెట్టడానికి మాత్రం లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుందన్నా? ఓ లచ్చన్న ఎల్లన్న బుల్లన్న అందరు చెప్పుర్రి జరా, ఏంది అరాచకం? మిస్ వరల్డ్ పోటీలకు మాత్రం సమీక్షా సమావేశానికి పెడతాడట. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే దాని మీద మాత్రం ఎలాంటి సమీక్షా సమావేశం పెట్టను అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.